Hi to everyone. We are discussing now Andhra Pradesh new syllabus. This is CBS syllabus అండి. 10th class English లోని First Flight అనే బుక్ ఉంది. ఆ బుక్ లోని సెకండ్ పోయం ఫైర్ అండ్ ఐస్. యాక్చువల్లీ దిస్ ఈస్ ద సింబాలిక్ పోయం అండి. సింబాలిక్ అంటే హియర్ ఫైర్ మీన్స్ అగ్ని, ఐస్ మీన్స్ మంచుగడ్డ కదా, ఇవి మనకు తెలుసు. కానీ వీటి ఎగ్జాక్ట్లీ మీనింగ్, రియల్ మీనింగ్ యూజ్ చేయకుండా వీటిని కంపేర్ చేస్తుంటారు. హియర్ ఈ పోయంలో ఫైర్ అంటే డిజైర్ అండి, ఎక్స్ట్రీమ్లీ డిజైర్, ప్యాషన్, కోరికతో పోల్చారు. అండ్ ఐస్, ఐస్ అంటే యాక్చువల్గా మంచుగడ్డ కదా, కానీ ఇక్కడ ఐస్ అంటే హేట్రేట్, ద్వేషంతో పోల్చారండి. సింబాలిక్ పోయం అంటే ఇలా పోల్చడాన్ని సింబాలిక్ పోయం అంటారండి, కంపేర్ చేయడాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డిస్కస్ అబౌట్ ద పోయెట్. ఫైర్ అండ్ ఐస్ పోయెట్ నేమ్ ఈస్ రాబర్ట్ ఫ్రాస్ట్. హీ ఈజ్ అన్ అమెరికన్ పోయెట్. హీ గాట్ పులిట్జర్ ప్రైజ్ 4 times. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అమెరికాలో లిటరేచర్లోన, జర్నలిజంలోన వాల్యుబుల్ ప్రైజ్ ఇస్తారండి, పులిట్జర్ ప్రైజ్. హీ గాట్ దట్ పులిట్జర్ ప్రైజ్ 4 times. ఈ రాబర్ట్ ఫ్రాస్ట్ గారు ఆ పులిట్జర్ ప్రైజ్ని ఏకంగా 4 సార్లు గెలుపొందాడండి. లెట్స్ వి స్టార్ట్ దిస్ పోయం. Some say the world will end in fire. Some say in ice. From what I have tasted of desire, I hold with those who favor fire. Some say the world will end in fire. కొంతమంది అంటారంట ఈ ప్రపంచం అనేది ఒకవేళ నాశనం అయితే ఫైర్తో నాశనం అవుతుందంట. హియర్ ఫైర్ అంటే ఇక్కడ అగ్ని కాదండి, డిజైర్తో, ఎక్స్ట్రీమ్లీ డిజైర్, ఎక్కువ ప్యాషన్ అంటారు కదా, ఆ పిచ్చితో, ఆ కోరికతో నాశనం అవుతాడంట. అలాగే సమ్ సే ఇన్ ఐస్, ఇంకొంతమంది అంటారంట ఈ ప్రపంచం అనేది నాశనం అయితే ఒకవేళ కంపల్సరీ ఐస్తోనే, ఐస్ అంటే హియర్ హేట్రేట్, ద్వేషంతోనే నాశనం అవుతుందంట. బట్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. బట్ రాబర్ట్ ఫ్రాస్ట్ గారు ఇక్కడ ఐస్, ఐస్ అంటే హేట్రేట్ కదండి, ఈ హేట్రేట్ కన్నా ఈ డిజైర్, ఫైర్తోనే అంతమవుతాడు ఈ ప్రపంచం అనేదానికే ఎక్కువ ఫేవర్గా ఉంటాడంట. ఎందుకంటే ఆయన రియల్ లైఫ్లో ఇది ఆయన కూడా డిజైర్ని ఎక్స్పీరియన్స్ చేసినాడు. అందుకనే ఆయన చెప్తున్నాడు మనకు, నేను ఎక్కువ ఎవరికి ఫేవర్గా ఉంటా, ఐస్ అంటే హేట్రేట్ వాళ్ళకన్నా ఫైర్ అని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే ఏకీభవిస్తున్నారో ఫైర్తో, అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్లీ డిజైర్, ప్యాషన్తో ఇది అంతమవుతుంది ఈ ప్రపంచం అనే వాళ్ళకే నేను ఫేవర్గా ఉంటా అని మన రాబర్ట్ ఫ్రాస్ట్ గారు చెప్తున్నారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు బింబిసారుడు తెలుసండి. ఈ బింబిసార తన మగధ రాజ్యాన్ని విస్తరించడానికి దాదాపు ఏకంగా 500 పెళ్లిళ్ళు వేసుకున్నాడంట. తన మగధ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి యుద్ధం ప్రకటిస్తారు. ఒకవేళ ఆ యుద్ధానికి ఒప్పుకోలేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కూతురునో చెల్లినో మ్యారేజ్ చేసుకోవడానికి సంధి చేసుకుంటాడు. ఇలా దాదాపుగా ఆయన మగధ రాజ్యాన్ని విస్తరించాలని పిచ్చితో ఏకంగా దాదాపు 500 పెళ్లిళ్ళే వేసుకున్నారంట. అలా ఒక్కొక్క పిచ్చి ఒక్కొక్కరికి ఉంటుంది. ఇలాగే ఈ పిచ్చి ఒక పర్సన్కు ఉంటే ఆ పర్సనే లైఫే స్మాష్ అవుతుంది, అంటే స్పాయిల్ అవుతుంది. అదే ఈ పిచ్చి ఒక స్టేట్ సీఎంకుంటే లేదా ఒక కంట్రీ పిఎంకుంటే కదా, మొత్తం ఆ స్టేట్, ఆ కంట్రీ మొత్తం నాశనం అయిపోతాయి. ఇలా ఒక్కొక్కరిది డబ్బు పిచ్చి, కొంతమంది పదవి పిచ్చి, ఇలా ఉంటుంది కదా. ఆ ఫైర్, డిజైర్, స్మాల్ డిజైర్స్ ఉండొచ్చు, ఎయిమ్స్ ఉండొచ్చు, గోల్స్, లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించవచ్చు. బట్ ఇలాంటి డిజైర్, ఎక్స్ట్రీమ్లీ డిజైర్, ప్యాషన్, ఆ పిచ్చి ఉంటే ఆ పిచ్చి నాశనం చేసేస్తుంది, ఈ ప్రపంచాన్నే నాశనం చేసేస్తుంది అని రాబర్ట్ ఫ్రాస్ట్ గారు అంటున్నారు. అనదర్ ఎగ్జాంపుల్, హిట్లర్ చూడండి, ఈ వరల్డ్ని తనొక్కడే రూల్ చేయాలనే ప్యాషన్తో, ఆ పిచ్చితో ఫస్ట్ వరల్డ్ వార్కి మెయిన్ రీజన్ అయ్యాడు. But if it had to perish to twice, I think I know enough of hate to say that for distraction ice is also great and would suffice. Here, perish means die అండి, డెత్, మరణం. ట్వైస్, ఒకవేళ ఈ ప్రపంచం అనేది 2 సార్లు మరణించాల్సి వస్తాయి, 2 సార్లు చనిపోవాల్సి వస్తాయి. ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఫర్ హేట్. ఇంకా ఇందాకేమన్నాడు, ఫైర్ అంటే డిజైర్, ఎక్స్ట్రీమ్లీ డిజైర్, ప్యాషన్ అన్నాడు కదా, పిచ్చి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఒకవేళ ఈ ప్రపంచం 2 సార్లు చనిపోవాల్సి వస్తే హేట్రేట్ అండి, ఐస్, ద్వేషం చాలు, ద్వేషం కూడా ఈ ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసేస్తుంది. టు సే దట్ ఫర్ డిస్ట్రాక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫైస్. హియర్ డిస్ట్రాక్షన్ మీన్స్ విధ్వంసం అండి. ఈ ఫైర్తో పాటు ఈ
ఎక్స్ట్రీమ్లీ ప్యాషన్తో పాటు ఈ హేట్రేట్ అనేది కూడా ఈ ఐస్ కూడా ఈ ప్రపంచాన్ని మొత్తం విధ్వంసం సృష్టించేస్తుంది, టోటల్గా డిస్ట్రాయ్ చేసేస్తుంది, తుడిచిపెట్టేస్తుంది, నాశనం చేసేస్తుందని మన పెద్దలు కూడా అంటూ ఉంటారు కదండి. విపరీత బుద్ధి వినాశకారని. హియర్ ఫైర్, డిజైర్, ఇలా వింత వింత కోరికలు ఉంటే ఈ ప్రపంచం నాశనం అవడానికి ఎట్లానూ కారణమవుతారు ఇలాంటి పర్సన్స్, ఇలాంటి రూలర్స్. మన పెద్దలు ఇలా కూడా అంటుంటారండి, తన కోపమే తన శత్రువు అని. ఇలా హేట్రేడ్, ద్వేషము, కోపం అనేది తనను నాశనం చేయడమే కాక తన చుట్టూ ఉండే వాళ్ళను కూడా నాశనం చేస్తుంది. ఇది రెండు దేశాల మధ్యన కోపం ఉంటే అలాంటి వ్యక్తులకి ఆ దేశాలు నాశనం అవుతాయి. ఇలా మొత్తం ప్రపంచంలో ఒకరికొకరి మీద ద్వేషం ఉంటే ఆ ప్రపంచాలే నాశనం అయిపోతాయి. అలాగే ఈ హేట్రేట్ కూడా, ఈ ద్వేషం కూడా ప్రపంచాన్ని నాశనం చేసేస్తుందని మన పెద్దలు అన్నారు. ఇప్పుడు రాబర్ట్ ఫ్రాస్ట్ గారు మనకు చెప్తూ ఉన్నారు. థీమ్ ఆఫ్ ది పోయిం చూద్దామండి. డిజైర్, హేట్రేట్ అంటే ఎక్కువ కోరికలు, ద్వేషం ఉంటే ఈ ప్రపంచాన వినాశనానికి దారితీయొచ్చు అనేదే ఇందులో మెయిన్ థీమ్ అండి, ఈ థీమ్ ఆఫ్ ద పోయం. అండ్ సింబాలిజం. హియర్ సింబాలిజం అంటే ఫైర్, ఐస్. యాక్చువల్ మీనింగ్స్ ఫైర్ అంటే అగ్ని, ఐస్ అంటే మంచుగడ్డ కదండి. ఇలా కాకుండా ఇన్నర్ మీనింగ్స్ ని చేసి చెప్పడం. ఇక్కడ ఫైర్ అంటే డిజైర్ అన్నాం, ఐస్ అంటే హేట్రేట్ అన్నాం. ఇలా సింబాలిక్గా యూజ్ చేయడాన్ని, మనం పోల్చి చెప్పడాన్ని, కంపేర్ చేయడాన్ని మనం సింబాలిజం అని వచ్చండి. దిస్ ఈస్ ద సింబాలిక్ పోయం. యాంటీథీసిస్ అండి. ఇలా యాంటీథీసిస్ అంటే ఏమంటే ఇలా వన్ సెంటెన్స్లో లేదా హెడ్లైన్గా టూ ఆపోజిట్ థింగ్స్ని యూజ్ చేయడం అండి. ఫైర్ అండ్ ఐస్. ఫైర్ అంటే అగ్ని, ఐస్ అంటే మంచుగడ్డ అన్నాం కదా. ఇవి టూ టోటలీ ఆపోజిట్ థింగ్స్. ఇలాంటి ఆపోజిట్ థింగ్స్ని వన్ సెంటెన్స్లో కానీ మెయిన్ హెడ్లైన్ కానీ ఇలా యూజ్ చేయడాన్ని మనం యాంటీథీసిస్ అని అంటామండి. నెక్స్ట్ పర్సానిఫికేషన్ అండి. పర్సానిఫికేషన్ అంటే మన హ్యూమన్స్లోని ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ప్రాణం లేనటువంటి ఇలా ఫైర్, ఐస్ ఇలా వేరే థింగ్స్ తోటి, వేరే వస్తువులతోటి అప్లై చేసి చెప్పడం అండి. ఇలా మనకి యాక్చువల్గా డిజైర్ అనేది, హేట్రేట్ అనేది మన హ్యూమన్స్ ఫీలింగ్స్ కదా, వీటిని ప్రాణం లేనటువంటి ఫైర్, ఐస్కి ఇక్కడ ఆపాదించి అప్లై చేసి చెప్తున్నాం కదా, దీనే మనం పర్సానిఫికేషన్ అంటామండి. నెక్స్ట్ ఇమేజర్ అండి. ఇమేజర్ అంటే సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్ అని మనకు ఆ సెంటెన్స్ చదువుతూ ఉన్నప్పుడు యాక్చువల్గా మన ఇమాజిన్ ఎట్లా వెళ్తుంది అంటే ఈ ప్రపంచం మొత్తం అగ్నితో కాల్చిపడి అంతమవుతుందేమో అని మన మైండ్లోకి వస్తుంది కదా, దాన్ని మనం ఇమేజర్ అంటామండి. నెక్స్ట్ ఎంజాబ్మెంట్. ఎంజాబ్మెంట్ అంటే ఏం లేదండి, ఇలా వన్ సెంటెన్స్లోని లాస్ట్లో ఏ పంక్చువేషన్ మార్క్ యూజ్ చేయకున్నట్లుంటే అది ఈ సెంటెన్స్ నెక్స్ట్ సెంటెన్స్లోకి కంటిన్యూ అవుతుందని, దీన్నే మనం ఎంజాబ్మెంట్ అంటాం. నెక్స్ట్ అలిటరేషన్. అలిటరేషన్ అంటే ఏం లేదండి, వీ నో ఆల్ఫాబెట్స్ 26 అని కదండి, మనకు ఆల్ఫాబెట్స్ ఏబిసిడి 26 ఉన్నాయని. అందులో ఏ, ఈ, ఐ, ఓ, యు అనే ఈ 5 ఓవెల్స్ తప్ప రిమైనింగ్ ఉన్నాయి కదా, బిసిడి, ఎఫ్జిహెచ్ ఇలా రిమైనింగ్ లెటర్స్ వాటిని కాన్సోనెంట్ లెటర్స్ అంటామండి. ఈ కాన్సోనెంట్ లెటర్స్ వన్ సెంటెన్స్లో 2 వర్డ్స్, 2 పదాలు కాన్సోనెంట్స్తో స్టార్ట్ అయింటే అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వర్డ్లో కాన్సోనెంట్ ఉండాలా, దాన్ని మనం అలిటరేషన్ అంటామండి. హియర్ ఫస్ట్ లైన్లో సమ్, సే. ఇక్కడ సమ్ అనేది ఎస్తో స్టార్ట్ అయింది కాన్సోనెంట్, ఇక్కడ సే ఎస్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వర్డ్ విల్. ఇందులో ఫస్ట్ లెటర్ డబ్ల్యూ కాన్సోనెంట్ లెటర్, అందులో విల్లో ఫస్ట్ లెటర్ డబ్ల్యూ కాన్సోనెంట్ లెటర్. ఇలా కాన్సోనెంట్ లెటర్స్తో స్టార్ట్ అయితే 2 వర్డ్స్ ఆర్ ఇంకా ఎక్కువ వర్డ్స్ కానీ 2 వర్డ్స్ ఉండాలి. దీన్ని మనం అలిటరేషన్ అంటామండి. ఇక్కడ కూడా చూడండి, సమ్లో ఎస్, సమ్, సేలో ఎస్. అండ్ ఇక్కడ కూడా చూడండి, విత్లో డబ్ల్యూ అండ్ హూలో డబ్ల్యూ. ఫస్ట్ కాన్సోనెంట్ లెటర్స్ ఉన్నాయి కదా అలా. ఇంకా ఫేవర్లో ఎఫ్, ఫైర్లో ఎఫ్. ఇలా 2 వర్డ్స్లో ఫస్ట్ లెటర్ కాన్సోనెంట్ లెటర్ అయితే దీన్ని మనం అలిటరేషన్ అంటామండి. నెక్స్ట్ అనఫోరా అండి. అనఫోరా అంటే 2 సెంటెన్సెస్లో, ఎనీ 2 సెంటెన్సెస్లో ఫస్ట్ 2 వర్డ్స్ సేమ్ అయి ఉండాలా, వాటిని మనం అనఫోరా అంటాం. హియర్ ఈ ఫస్ట్ సెంటెన్సెస్లో ఫస్ట్ వర్డ్ సమ్, సెకండ్ సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్ సమ్. ఇలా సమ్ కదా, ఇలా 2 లైన్స్లో 2 సెంటెన్సెస్లో ఫస్ట్ 2 వర్డ్స్ సేమ్ వర్డ్స్ అయితే వాటిని మనం అనఫోరా అంటామండి. ఈ పోయం ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన మిథున ఇంగ్లీష్ అకాడమీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ.